కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి కోంపల్లి జయబేరి కాలనీ సమీపంలో ఆయిల్ షాపు యజమానురాలు మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసుని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి కేసు వివరాలను తెలిపారు. మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని వెంటనే పోలీసులకు అప్పగించారని అన్నారు. విచారణలో నిందితుడు తూర్పు గోదావరికి చెందిన నరసింహ అని తెలిపాడని డీసీపీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని వద్ద దొంగిలించిన గొలుసుని స్వాధీనం పరుచుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఘటనలో దూలపల్లి టీ జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి 4 తులాల గొలుసు చైన్ స్నాచింగ్ కి పాల్పడిన మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్ కు చెందిన హసన్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని సైతం రిమాండ్ కు తరలించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి జయబేరి పార్క్ కొంపల్లిలో బిఆర్ ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఒక ఆయిల్ స్టోర్, ఆ స్టోర్ నడుపుకుంటూ బిజ్జం మల్లేశ్వరి అనే ఒక మహిళ గానుగ నూనె అమ్మేటటువంటి ఒక స్టోర్ నడుపుకుంటుంటే ఈ మల్లాది నరసింహ అనేటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా గతంలో మార్చ్ ఏప్రిల్ మంత్లో ఆ నియరెస్ట్ ఒక హోటల్లో పనిచేసి అక్కడ కూడా తన ప్రవర్తన బాగలేదని చెప్పేసి వాళ్ళు తీసేస్తే పోయి అమీర్పేటలో ఒక హాస్టల్లో ఉంటూ ఏదన్నా ఇట్లాంటి నేరాలు చేయాలనే ఉద్దేశంతో అతను ఉన్న సందర్భంలో ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియా మీద అతనికి అవగాహన ఉంది కాబట్టి ఈ షాప్ కూడా ఆ హోటల్కి నియరెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ లేడీ సింగిల్ ఉన్న టైప్ చూసుకొని షాప్లో పోయి, మీరు చూశారు విజువల్స్ వచ్చినాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆమె లేడీని పోయి నార్మల్గా ఏదైనా నేరాలు చేయాలంటే ఏదో ఆమె చూడనెప్పుడో లేకపోతే ఏదో తప్పించుకొని ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఈయన డెలిబరేట్గా షాప్లోకి పోయి ఆమె ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఆ షాప్లో ఉన్న బాటిల్స్ ఇసిరేసి చాలా గందరగోళానికి గురి చేసి ప్యానిక్ క్రియేట్ చేసి ఒక డిటరెన్స్ని క్రియేట్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఒక భయానక వాతావరణం ఉంటుంది. పోలీస్ స్టేషన్ చాలా దగ్గరలో ఉంది షాపు, అయినా కూడా అతనికి ఏమాత్రం భయం లేకుండా చేయడం జరిగింది. అక్కడ పబ్లిక్ కూడా ఎమ్మటే అలర్ట్ అయ్యి ఇక్కడ మన ముందే ఉన్నాడు కరుణాకర్ అని చెప్పేసి అతను ఆ సీన్ చూసి గట్టిగా అరవడము, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇతన్ని ఏం రోడ్ అది దూలపల్లి టీ జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తుంటే అక్కడ కూడా ఒక స్నాచింగ్ జరిగినప్పుడు అది మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్ వచ్చి చేయడం జరిగింది. అందులో మనము హసన్ అలీ అని చెప్పేసి నాసిక్ పోయి మనం మహారాష్ట్ర పోయి పట్టుకోవడం జరిగింది. మన డిఐ అజయ్ అందులో బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మార్నింగ్ 5 గంటల టైంలో వాకింగ్ చేస్తుంటే ఒక 5 వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటోని కూడా దొంగతనం చేసుకొని వచ్చి ఆటోలో ఉండి ఒక మనిషి దిగి ఆ వాకింగ్ చేస్తున్న లేడీ మెడలోంచి గోల్డ్ చైన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనం పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాం. అందులో 5 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా కరణ్ సింగ్, గోవింద్ సింగ్, బబుల్ సింగ్, రోహిత్ సింగ్, హర్దీప్ సింగ్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎల్లమ్మ బండ సిక్ బస్కి సంబంధించిన వాళ్ళని కూడా మనం సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసినాం. ఆటో కూడా ఒక దగ్గర
అబాండెడ్ చేస్తే ఆర్డర్ కూడా మనకి ట్రేస్ అయింది. వీళ్ళని కూడా ఇవాళ రేపట్లో మనకి పర్సన్స్ ఐడెంటిఫైర్ కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కుత్బుల్లాపూర్ జోన్లో ఏ నేరం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా ఒక సెన్సేషన్ అయినప్పుడు అందరినీ టీం లాగా ఫామ్ చేయడము, ఇంపార్టెంట్ కేసెస్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మేమే కాకుండా మాకు సపోర్ట్గా సిసిఎస్ ఉన్నది, ఎస్ఓటి ఉన్నది. అందరి సహకారంతో మనం ఈ యొక్క నేరాలని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇటు పబ్లిక్ సపోర్టు, సీసీ కెమెరాల సపోర్టు, టెక్నాలజీ సపోర్టు ఇవన్నీ తీసుకొని చేయడం జరుగుతున్నది. రీసెంట్గా మీరు చూశారు, నేపాల్ సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఇక్కడ జవహర్ నగర్ అయితేవి, అక్కడ జూబ్లీహిల్స్లో కూడా జరిగిన తర్వాత మన అందరం కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి, మీకున్న సర్వెంట్స్ ఎవరు, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏంటి అనేది కూడా వాళ్ళ డేటాబేస్ అంతా కూడా మనం తెప్పించుకోవడం జరుగుతుంది. తెప్పించుకొని వాళ్ళని మనం కూడా పోలీసు దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోమని చెప్తుంది. ఎవరు సెక్యూరిటీ గార్డు కానీ ఒక సర్వెంట్ కానీ పెట్టుకుంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు పోలీసుతో ఎన్ఓసి తీసుకొని వాళ్ళ యొక్క చెక్ చేయించుకొని మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు మనకి రీసెంట్గా మన మధ్యప్రదేశ్ నుంచి థార్ గ్యాంగ్ కూడా అప్పుడప్పుడు వచ్చేసి ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి విల్లాసులలో వెనక గోడలు చిన్నగా ఉంటే ఆ గోడ దూకిపోయి ఇల్లు ఎవరు లేని చూసుకొని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేస్తున్న సందర్భంలో కూడా మనం అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు పెట్టుకోమంటున్నాం, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోమంటున్నాం.